హాయ్ దిస్ ఇస్ విరాజ్, వెల్కమ్ టు finviraz.com. సో ఈ రోజు మార్కెట్లో ఏం జరిగింది, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ప్రైస్ యాక్షన్ ఎట్లా వర్క్ అయింది, అలాగే స్వింగ్ ట్రేడ్స్ గురించి కూడా మాట్లాడుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఫ్టీ ఈ రోజు 1.2% మాత్రమే పెరిగింది. కానీ మీరు మిడ్ క్యాప్ నిఫ్టీ కానీ లేదా స్మాల్ క్యాప్ నిఫ్టీ కానీ చూస్తే రెండు కూడా 2.4% అండ్ స్మాల్ క్యాప్ వచ్చి 2.3% చాలా బాగా పెరిగాయండి. యాక్చువల్గా కంపారిటివ్లీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీతో పోల్చుకుంటే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ చాలా బాగా పెరిగాయి. సో ఫస్ట్ నిఫ్టీలో చూసుకుంటే నేను చెప్పాను కదండి, ఐడియా ఉంది కదా, స్వింగ్ లో టు స్వింగ్ హై తీసుకుంటే ఇది డూ ఆర్ డై సిచ్యువేషన్ లో ఉంది. సో ఏదో ఒక సైడ్ కి బ్రేక్అవుట్ అవ్వాలి. ఇది ప్రజెంట్ అయితే బాక్స్ రేంజ్ లో ఉంది, స్టిల్ బేరిష్ గానే ఉంది. బట్ ఇది ఏదో ఒక సైడ్ బ్రేక్అవుట్ అయితే మాత్రమే మనం దీని డైరెక్షన్ అనేది ఫుల్ గా క్లారిటీగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రజెంట్ అయితే బేరిష్ జోన్ లో ఉంది, బట్ డైరెక్షన్ లెస్ గా ఉంది. ఎటువైపు వెళుతుంది అనేది కొంచెం కన్ఫ్యూజన్. బ్యాంక్ నిఫ్టీ అయితే ఫుల్ బేరిష్ గానే ఉందండి, బట్ ఆల్రెడీ ఇది సపోర్ట్ జోన్ లో ఉంది. సో సపోర్ట్ జోన్ నుంచి కొద్దిగా కిందకి వచ్చి పైకి వెళ్ళడమా లేదంటే సపోర్ట్ తీసుకుని ఇమీడియట్ గా రివర్స్ అవ్వడమా అనేది డిపెండ్స్ ఆన్ ప్రైస్ యాక్షన్ అండి. ఓకే, సో ఎలా ఉండబోతుంది అనేది చూద్దాము. ఫస్ట్ మనం నిఫ్టీ 5 minutes లో చూసుకుంటే ఈ రోజు నిఫ్టీ చాలా తక్కువ మూవ్ అయిందండి. చూడండి, స్వింగ్ హై నుంచి స్వింగ్ లోకి తీసుకుంటే అప్రాక్సిమేట్లీ 145 పాయింట్స్ మాత్రమే మూవ్ అయింది. చాలా చిన్న మూవ్ అయింది. సో కొంచెం కేర్ఫుల్ గా వినండి. ఓకే, సో మనకి ఫస్ట్ 5 minutes క్యాండిల్ రెడ్ క్యాండిల్. సో ఫస్ట్ 5 minutes క్యాండిల్ రెడ్ క్యాండిల్ వేసినప్పుడు ఇది ఎంత వరకు రావడానికి అవకాశం ఉంది అని మనం డ్రా చేసుకునేటప్పుడు స్వింగ్ లో టు స్వింగ్ హై వేస్తాము. సో నేను ఈ లెవెల్ అనేది మీకు ఆల్రెడీ మార్నింగ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో అప్డేట్ చేశాను. సో ఇంతవరకు రావాలి, మార్కెట్ వస్తే ఇంతవరకు రావాలి. నిఫ్టీ రావడానికి రెడీగా ఉంది, కానీ నిఫ్టీ మాత్రం రావడానికి రెడీగా లేదు అని నేను మార్నింగ్ ఈ ప్లేస్ లోనే అప్డేట్ చేస్తానండి. నిఫ్టీకి రావడానికి ఇష్టం లేదు యాక్చువల్గా. అయితే నిఫ్టీలో కిందకి రావడానికి దానికి ఇంట్రెస్ట్ లేదు. అంటే బేరిష్ స్ట్రెంత్ లేదండి మార్కెట్లో, బుల్లిష్ స్ట్రెంతే ఉంది. సో రాదు అనుకున్నాను, అలాగే రాలేదు. ఇది యాక్చువల్ టెక్నికల్ పరంగా అయితే రావాలి ఇక్కడ వరకు, బట్ రాలేదు. సో యాక్చువల్గా అయితే ఇక్కడ కూడా మనకి బేరిష్ ట్రేడ్ ఉందా లేదా అన్నట్టుగా చిన్న డౌట్ఫుల్ గా ఉంది. ఇక్కడెక్కడా కూడా మనకి బేరిష్ ట్రేడ్ లేదు. సార్ బేరిష్ ట్రేడ్ లేకుండానే గ్రూప్ లో కొంతమంది అప్డేట్ చేస్తున్నారు. పిఈ ట్రేడ్ లో 20 పాయింట్స్ తీసాము, 30 పాయింట్స్ తీసాము, 40 పాయింట్స్ తీసాము అని అప్డేట్ చేస్తున్నారు. ఎలా అండి అని నాకు మెసేజ్ చేస్తున్నారు. సార్ వాళ్ళు సీనియర్స్ అండి, సీనియర్స్ కి డైరెక్షన్ అనేది ఒక ఐడియా ఉంటుంది. సో మార్కెట్ ఇక్కడ బయలుదేరింది, సో అప్ టు 2 to 3 క్యాండిల్స్ ఈ డైరెక్షన్ లో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు నాతో 1 year గా వాళ్ళు ట్రావెల్ చేస్తున్నారు. సో సీనియర్స్ కి ప్రిఫరెన్స్ 1 కన్ఫర్మేషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా తీసుకునే గట్స్ ఉంటాయి. ఒకవేళ ఇన్ కేస్ స్టాప్ లాస్ కొట్టినా సరే దాన్ని ఎండ్ ఆఫ్ ది డే వచ్చేటప్పటికి ఆ స్టాప్ లాస్ ని ఎలా రికవరీ చేసుకోవాలి, వాళ్ళ యొక్క అకౌంట్ ని ఎలా గ్రీన్ లో క్లోజ్ చేయాలి అనేది వాళ్ళకి తెలుసు. సో అందరూ ప్రయోగాలు చేయొద్దు. ట్రేడ్ లేకుండానే ట్రేడ్ చేస్తున్నారు కదా సీనియర్స్ అని చెప్పి మీరు కూడా ట్రేడ్ తీసుకుంటే మాత్రం క్యాపిటల్ లూజ్ అయిపోతారు. క్యాపిటల్ ప్రొటెక్షన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఓకే, సో ట్రేడ్ ఉంటేనే తీసుకోండి. ఎక్కడ ఉందండి ట్రేడ్? ఇక్కడ ఉంది. బుల్లిష్ ట్రేడ్ ఇక్కడ ఇచ్చిందండి, ఒక పర్ఫెక్ట్ బుల్లిష్ ట్రేడ్ ఈ క్యాండిల్ లో ఇచ్చింది. సో ఈ క్యాండిల్ లో బుల్లిష్ ట్రేడ్ ఇచ్చినప్పుడు ఇది ఎంత వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది? స్వింగ్ హై టు స్వింగ్ లో వేసుకుంటే మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం. జస్ట్ 21 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 34 పాయింట్స్ టార్గెట్. యాక్చువల్గా ఇది ఏం చేసింది, రెసిస్టెన్స్ జోన్ ని కూడా క్రాస్ చేసి పైన క్లోజ్ అయింది. సో రెసిస్టెన్స్ జోన్ కూడా క్రాస్ చేస్తే అప్పుడు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు వెళ్తుంది. సో మనం నెక్స్ట్ క్యాండిల్ వరకు కూడా హోల్డ్ చేయవచ్చు. అప్ టు 60 పాయింట్స్ ఇచ్చిందండి. మనం స్టాప్ లాస్ ఎంత పెట్టామండి? 20 పాయింట్స్. సో 60 పాయింట్స్ అంటే 1:3 అండి ట్రేడ్. ఇది ఎక్స్ట్రాడినరీ ట్రేడ్. ఈవెన్ యాక్చువల్గా చెప్పాలంటే 1 జోన్ ని కూడా క్రాస్ చేసి పైకి వెళ్ళిపోయింది. సార్ మరి దీన్ని ఇలా తీసుకోవచ్చా? 1 జోన్ ని కూడా క్రాస్ చేసి పైకి వెళ్ళినప్పుడు ఇలా తీసుకోవచ్చా? స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో ఎక్స్టెన్షన్ తీసుకోవచ్చా అంటే ఎస్ తీసుకోవచ్చు. ఎందుకంటే కొంతమంది అడిగారండి నన్ను, సార్ ఇలా తీసుకున్నానండి బట్ ఇది వెళ్ళలేదు, డౌన్ అయిపోయింది. బుల్లిష్ స్ట్రెంత్ ఉంది, బట్ ఒకసారి ప్రీవియస్ క్లోజ్ కూడా చూడండి. ఇక్కడ మనకి మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ ఇక్కడి నుంచి రిజెక్ట్ అయింది. ఆల్రెడీ నిన్న 2 times అండ్ మొన్న 2 times కూడా ఇదే ప్లేస్ నుంచి రిజెక్ట్ అయింది మార్కెట్. సో ఈ రోజు దీన్ని దాటి వెళ్ళాలి అంటే మంచి స్ట్రెంత్ ఉండాలి. ఈ క్యాండిల్స్ లో మంచి స్ట్రెంత్ ఉంది, బట్ ఇది క్రాస్ చేయలేకపోయింది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత స్ట్రెంత్ వదిలేసారండి, బుల్స్ స్ట్రెంత్ వదిలేసారు. మళ్ళీ బేర్స్ చేతిలోకి వచ్చింది. మళ్ళీ రివర్స్ అవుతున్నప్పుడు యాక్చువల్ గా చెప్పాలి అంటే ఈ క్యాండిల్ లో మనకి బేరిష్నెస్ చూపించింది. సో ఇక్కడ బేరిష్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది? స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే
యాక్చువల్గా ఇది సపోర్ట్ జోన్ లో ఇచ్చిందండి కదా. సో సపోర్ట్ జోన్ లో ఎంట్రీ ఇస్తే మనం తీసుకోము. సో యాక్చువల్ గా ఎవరైనా సార్ చాలా మంచి బేరిష్ ఎంట్రీ కదండి, అది కూడా సపోర్ట్ జోన్ లో క్లోజ్ అయింది, సో అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు రావడానికి అవకాశం ఉంది అని కొద్దిగా రిస్క్ చేస్తాను అంటే అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు ఉంది కాబట్టి ఇక్కడ రిస్క్ చేయొచ్చండి. ఒక 30 పాయింట్స్ ఉంది యాక్చువల్ గా. ఎందుకు సపోర్ట్ జోన్ లో క్లోజ్ అయింది మీరు అబ్జర్వ్ చేస్తున్నారా? సపోర్ట్ జోన్ లో మంచి రెడ్ క్యాండిల్ క్లోజ్ అయితే యాక్చువల్ గా అయితే రిస్కీ ట్రేడ్ తీసుకోవద్దని చెప్తాను. 60% తీసుకోకూడదు, ఒక 40% మాత్రం రిస్క్ చేయొచ్చు. అది కూడా చిన్న స్టాప్ లాస్ పెట్టుకుని జస్ట్ ఈఎంఏకి పైన. నేను మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో చెప్పాను కదండి ఈఎంఏతో ఎలా స్టాప్ లాస్ పెట్టొచ్చు అని. సో ఆ ప్రకారం మనం ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము. 30 పాయింట్స్ టార్గెట్, ఇది వచ్చి టార్గెట్ ని హిట్ అయింది. మళ్ళీ పైకి వెళ్తున్నప్పుడు ఈ ప్లేస్ లో మళ్ళీ మనకి బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది. సో ఇక్కడ బుల్లిష్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎంత వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది? స్వింగ్ హై టు స్వింగ్ లో, ఇదే కదండి ఉంది, ఇదే హై ఉంది, ఇదే లో ఉంది. సో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము. 26 పాయింట్స్ స్టాప్ లాస్, 29 పాయింట్స్ టార్గెట్. ఇది వెళ్ళింది, టార్గెట్ ని హిట్ అయిన వెంటనే ఇమీడియట్ గా మళ్ళీ రివర్స్ అయిపోయింది. సో రివర్స్ అయినప్పుడు మళ్ళీ ఇక్కడ మనకి బేరిష్ ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ లేదండి, ఇక్కడ కాదు, ఇది బేరిష్ ఎంట్రీ. సో ఇక్కడ బేరిష్ ఎంట్రీ ఇచ్చింది. సో ఇక్కడ బేరిష్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎంత వరకు రావడానికి అవకాశం ఉంది అంటే స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై కదండి. సో ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఒక 31 పాయింట్స్ స్టాప్ లాస్, 34 పాయింట్స్ టార్గెట్. ఇది టార్గెట్ కి అయితే వచ్చింది, యాక్చువల్గా విత్ ఇన్ 2 క్యాండిల్స్ లో వచ్చింది, కానీ టార్గెట్ హిట్ అవ్వకుండా మళ్ళీ పైకి వెళ్ళి నెక్స్ట్ టైం సెకండ్ టైం వచ్చినప్పుడు మాత్రమే ఇది మనకి టార్గెట్ అనేది హిట్ అయింది. ఓకే, సో ఇక్కడ సపోర్ట్ జోన్ కి వచ్చిన తర్వాత మళ్ళీ పైకి వెళ్తున్నప్పుడు ఈ క్యాండిల్ లో మళ్ళీ మనకి బుల్లిష్ ట్రేడ్ ఇచ్చింది. సో ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది? యాక్చువల్గా చెప్పాలంటే ఇక్కడ మీరు చిన్న అబ్జర్వేషన్ చేయండి. ఇది ఫస్ట్ స్వింగ్, ఇది సెకండ్ స్వింగ్ కదండి. సో ఫస్ట్ స్వింగ్ ఏం చేస్తాం మనం? స్వింగ్ హై టు స్వింగ్ లో తీసుకుంటే మనకి ఈ క్యాండిల్ లో ఎంట్రీ ఇచ్చింది. సో ఈ క్యాండిల్ లో ఎంట్రీ ఇచ్చినప్పుడు మనం ఇక్కడ తీసుకుని ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం. 21 పాయింట్స్ స్టాప్ లాస్, ఒక 20 పాయింట్స్ టార్గెట్. ఇది వెళ్ళి టార్గెట్ ని హిట్ అయ్యి మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ వెళ్తున్నప్పుడు మళ్ళీ ఈ క్యాండిల్ లో మళ్ళీ కన్ఫర్మేషన్ ఇచ్చింది. ఈ క్యాండిల్ లో కన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఏంటంటే అర్థం ఇంకా వెళ్ళడానికి అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం మీరు ఒకసారి కరెక్ట్ గా చూస్తే ఫైనాన్స్ మినిస్టర్ ఎక్స్ట్రీమ్ బుల్లిష్ జోన్ లోకి అడుగుపెట్టింది. ఎక్స్ట్రీమ్ బుల్లిష్ జోన్ ఏదండి? 1.5 ఐడియా ఉంది కదా. 1.5 జోన్ లోకి ఫైనాన్స్ మినిస్టర్ 1.5 అంటే ఎక్స్ట్రీమ్ బుల్లిష్. సో ఇంకా స్పేస్ ఉంది మూవ్ అవ్వడానికి. సో మనం ఈ స్వింగ్ నుంచి ఈ స్వింగ్ కి డ్రా చేసుకుంటే మనం ఇక్కడ మళ్ళీ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ మనకి ఆల్రెడీ 20 పాయింట్స్ ఇచ్చింది. సో ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటే సరిపోతుంది. 12 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ ఒక 35 to 40 పాయింట్స్ టార్గెట్. ఇది హ్యాపీగా వెళ్ళింది, 45 పాయింట్స్ వరకు ఇచ్చిందండి. మళ్ళీ కిందకు వస్తున్నప్పుడు యాక్చువల్గా ఇది ఫేక్ ట్రేడ్. మళ్ళీ ఇక్కడ బేరిష్ ఎంట్రీ ఇచ్చింది. సో స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే ఇది టార్గెట్ కి అయితే రాలేదు, ఇమీడియట్ గా స్టాప్ లాస్ కొట్టేసింది. మళ్ళీ ఈ క్యాండిల్ లో బుల్లిష్ ఎంట్రీ ఇచ్చిందండి. ఇక్కడ బుల్లిష్ ఎంట్రీ ఇచ్చినప్పుడు మళ్ళీ సేమ్ స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో వేసుకుంటే మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము. దిస్ ఇస్ అవర్ టార్గెట్ 28 పాయింట్స్. సో యాక్చువల్గా మూవ్ అవ్వడం అయితే చాలా తక్కువ మూవ్ అయిందండి, బట్ చాలా మంచి టార్గెట్స్ ఇచ్చింది. టార్గెట్స్ హిట్ అయింది. కేవలం స్టాప్ లాస్లు 2 కొట్టింది, బట్ టార్గెట్లు మాత్రం 5 టార్గెట్లు ఇచ్చిందండి. సో బ్యాంక్ నిఫ్టీలో ఏం జరిగిందని చూద్దాము. సో ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీలో ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ రెడ్ క్యాండిల్. సో ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ వేసినప్పుడు మనం ఏం చేస్తామండి? స్వింగ్ లో టు స్వింగ్ హై. సో మార్కెట్ ఇంతవరకు రావాలి. దిస్ ఇస్ ద సపోర్ట్ జోన్. యాక్చువల్గా అయితే ఇంతవరకు రావాలి. ఇది స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు కూడా వచ్చింది. యాక్చువల్గా మీరు ఇక్కడ తీసుకో అంటే ఇక్కడ ఎక్కడా కూడా మనకి ప్రిఫరెన్స్ 1 ప్రకారం కానీ ఈఎంఏ ప్రకారం కానీ లేదు. బట్ ఈ క్యాండిల్లో యాజ్ పర్ ద ఫిబొనాచి ప్రకారం లిటిల్ బ్రదర్ ని క్రాస్ చేసిన క్యాండిల్ ఇది. సో లిటిల్ బ్రదర్ ప్రకారం ట్రేడ్ తీసుకుంటే కొంతమంది సీనియర్స్ తీసుకుంటున్నారండి. నేను అందరికీ ఎందుకు చెప్పట్లేదు ఈ టెక్నిక్ అంటే రేపటి నుంచి కన్ఫర్మేషన్ ఉన్నా లేకపోయినా ట్రేడ్ లో దూరేస్తారు. సో అది చాలా డేంజర్ అండి, క్యాపిటల్ లూజ్ అయిపోతారు, అది నా భయం. సో ఇక్కడ మనం ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటే సరిపోతుంది. లిటిల్ బ్రదర్ కి పైన ఒక 70 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 120 పాయింట్స్ టార్గెట్. ఇది 120 పాయింట్స్ వచ్చింది, టార్గెట్ హిట్ అయింది. ఈవెన్ ఇది ఏం చేసిందండి? అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు కూడా అంటే 288 to 300 పాయింట్స్ హ్యాపీగా వెళ్ళింది. సో అప్ టు 300 పాయింట్స్ వరకు కూడా ఫాల్ అయింది. చాలా ఎక్స్ట్రీమ్ ఫాల్ అండి, ఎక్స్ట్రాడినరీ ఫాల్. ఎక్స్ట్రీమ్ అని చెప్పవలసిన ఎక్స్ట్రాడినరీ ఫాల్ అనమాట. ఓకే, సో ఇది స్ట్రాంగెస్ట్ సపోర్ట్ దగ్గర నుంచి రివర్స్ అవుతున్నప్పుడు ఈ క్యాండిల్ లో మనకి మళ్ళీ బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది. సో ఇక్కడ బుల్లిష్ ఎంట్రీ ఇస్తే ఎంత వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది? స్వింగ్ హై టు స్వింగ్ లో తీసుకుంటే మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము. ఓకే, 90 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 45 పాయింట్స్ టార్గెట్. ఇక్కడ మనం రోజు మాట్లాడుకునేది ఒకటి తప్పైంది చూసారా? స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ లో మంచి గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే ఇది అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు వెళ్ళాలి, బట్ ఇది వెళ్ళలేదు. వెళ్లకుండా రెసిస్టెన్స్ జోన్ నుంచి కిందకు వచ్చింది. యాక్చువల్గా అయితే రెసిస్టెన్స్ జోన్ లో చాలా మంచి గ్రీన్ క్యాండిల్ అండి. సో ఇది మస్ట్ అండ్ షుడ్ గా అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు వెళ్ళాలి, బట్ వెళ్ళలేదు. వెళ్లకుండానే రివర్స్ అయిపోయింది. మీరు ఇక్కడ
తీసేస్తే తీసేయచ్చు, లేదు అంటే కొద్దిగా కిందకు వచ్చిన తర్వాత అయినా సరే మీరు 150 to 140 పాయింట్స్ ప్రాఫిట్ లోనే ఉంటారు. ఓకే, సో మళ్ళీ కిందకు వస్తున్నప్పుడు యాక్చువల్ గా చెప్పాలంటే ఇది మాత్రం ఇలా పడి ఈ రోజు ఎవరైతే 920 స్ట్రాడిల్ గానీ, స్ట్రాంగిల్ గానీ, లేదా బటర్ఫ్లై గానీ ఏది వేసిన వాళ్ళైనా సరే ఈ మూవ్మెంట్ లో మార్కెట్ కిందకు వచ్చేస్తుంది అని పిఈ స్టాప్ లాస్ కొట్టేస్తుంది. సో ఇది ఆప్షన్స్ బీభత్సంగా మూవ్ అయ్యాయండి, ఇందులో సిఈ స్టాప్ లాస్ కొట్టేస్తుంది. సో ఇక్కడ ఒక స్టాప్ లాస్, ఇక్కడ ఒక స్టాప్ లాస్. అంటే నాన్ డైరెక్షనల్ సెల్లర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 2 స్టాప్ లాసులు తీసుకున్న తర్వాత మళ్ళీ ట్రేడ్ చేయాలి ఈ క్యాండిల్ లో అంటే చాలా చాలా భయం వేస్తుందండి వాళ్ళకి. బట్ మనం ఏం చేస్తాము, మన డైరెక్షనల్ సెల్లింగ్ హ్యాపీగా నేను నాన్ డైరెక్షనల్ చేస్తాను, డైరెక్షనల్ చేస్తానండి. సో నేను చేసేది చాలా వెరైటీగా ఉంటుంది. నేను నాన్ డైరెక్షనల్ కానీ డైరెక్షనల్ కానీ నేను చాలా సేఫ్ సైడ్ చేసుకుంటాను అనమాట. మార్కెట్ ఏమైపోయి నాశనం అయిపోయినా సరే నాకు డబ్బులు ఇచ్చే వెళ్ళాలి. సో నేను ఆ విధంగా ప్లాన్ చేసుకుంటాను నేను ట్రేడింగ్ అనేది ఎప్పుడు కూడా. సో మళ్ళీ కిందకు వస్తున్నప్పుడు యాక్చువల్ గా ఇక్కడ మనకి బేరిష్ ఎంట్రీ ఇచ్చింది. సో ఇక్కడ బేరిష్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎంత వరకు రావడానికి అవకాశం ఉంది అంటే స్వింగ్ లో టు స్వింగ్ హై ఇదే ఉందండి. సో ఇది అప్ టు మనకి సపోర్ట్ జోన్ లో ఎంట్రీ ఇచ్చింది. సో అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు రావడానికి కూడా జస్ట్ 44 పాయింట్స్ మాత్రమే ఉంది. యాక్చువల్ గా చిన్న ప్లేస్ ఉంటే కొంచెం మూవ్ అవడానికి స్పేస్ ఉంటే మనం ఇక్కడ తీసుకోవచ్చు, బట్ ఇక్కడ మూవ్ అవడానికి స్పేస్ లేదు. సో ఇక్కడ ఏం చేసింది ఇంకొకటి గమనించారా మీరు, ఈ జోన్ లో అంటే స్ట్రాంగెస్ట్ సపోర్ట్ నుంచి సపోర్ట్ జోన్ మధ్యలో మనం ఒక బాక్స్ గీసుకుంటే చూడండి, మీకు నేను చెప్పాను కదా ఒక 5 to 6 క్యాండిల్స్ చూడండి, ఆ క్యాండిల్స్ యొక్క లోని హైని మార్క్ చేసుకుంటూ ఒక బాక్స్ గీసుకోండి, ఆ బాక్స్ ని ఎక్స్టెండ్ చేసుకోండి. సో మార్కెట్ ఎటువైపు అయితే క్రాస్ అవుతుందో అటువైపు మూవ్మెంటం ఉండడానికి అవకాశం ఉంటుంది అని మనం మాట్లాడుకున్నాం. సో ఇది మనకి బుల్లిష్నెస్ చూపించింది ఈ క్యాండిల్ విత్ ఏ గుడ్ వాల్యూమ్ అండి. ఇది మంచి వాల్యూమ్ తో క్రాస్ ఓవర్ చూపించింది. సో ఎంత వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అంటే స్వింగ్ హై టు స్వింగ్ లో ఇదే ఉందండి. ఈ జోన్ తప్ప ఇంకొక జోన్ లేదు. అంటే ఫస్ట్ ఇక్కడ తీసేసుకోవచ్చు కదా సార్ అంటే తీసుకోవచ్చు, తప్పు లేదు. బట్ ఇది ఉందిగా స్వింగ్, ఫస్ట్ స్వింగ్ ఉంది, తర్వాత ఇది కూడా క్రాస్ అయి వెళ్ళిపోతే అప్పుడు నెక్స్ట్ స్వింగ్ కి వెళ్తాం మనం. సో ఇక్కడ మనం తీసుకుంటే ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం, ఒక 60 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 75 పాయింట్స్ టార్గెట్. ఇది రెసిస్టెన్స్ జోన్ లో మంచి గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయింది, వెళ్ళి అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు వెళ్ళింది, స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ని టచ్ అయింది, 150 పాయింట్స్ ఇచ్చిందండి. 150 పాయింట్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కిందకు వస్తున్నప్పుడు మళ్ళీ ఈ క్యాండిల్ లో మనకి బేరిష్నెస్ చూపించింది. సో ఇక్కడ బేరిష్నెస్ చూపించినప్పుడు ఎంత వరకు రావడానికి అవకాశం ఉంది, స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై వేసుకుంటే. ఎందుకు నేను ఇవి తీసుకున్నాను, కొంతమంది ఈ లో తీసుకుంటారు, ఈ లో కంటే కూడా పైన ఇంకొకటి ఉంది, అర్థమైందా మీకు? ఈ స్వింగ్ తర్వాత ఉన్న లో ఏది, ఇది. సో దీని తర్వాత ఉన్న లో ఇది తీసుకోకూడదు. ఓకే, క్లియర్ గా కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. మీరు ప్రాక్టీస్ చేస్తేనే తెలుస్తుందండి ఇది మీకు. ప్రాక్టీస్ చేయకుండా నేను ఏదో డైలీ వచ్చి లైవ్ ట్రేడింగ్ చేసేస్తాను అంటే అవ్వదు ఎట్టి పరిస్థితుల్లో. సో మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము, ఒక 75 to 80 పాయింట్స్ స్టాప్ లాస్, ఒక 60 పాయింట్స్ టార్గెట్. ఓకే, సో ఇది టార్గెట్ ని హిట్ అయిన తర్వాత మళ్ళీ ఏం చేసిందండి, మళ్ళీ బుల్లిష్ ట్రేడ్ ఇచ్చింది. ఇక్కడ ఈ క్యాండిల్, ఇవన్నీ తీసేస్తాను చూడండి. సో ఈ క్యాండిల్ లో మళ్ళీ బుల్లిష్ ట్రేడ్ ఇచ్చింది. సో ఇక్కడ బుల్లిష్ ట్రేడ్ ఇచ్చినప్పుడు ఎంత వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది, నేను డైరెక్ట్ స్వింగ్ తీసేసుకుంటున్నా, స్వింగ్ హై టు స్వింగ్ లో. ఈ రోజు యొక్క హై, ఈ రోజు యొక్క లో తీసుకున్నానండి, ఎక్స్పైరీ కదా, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో ఇక్కడ మనం ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము, ఒక 85 to 86 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 100 పాయింట్స్ టార్గెట్. వెళ్ళింది హ్యాపీగా, టార్గెట్ హిట్ అయింది. మళ్ళీ కిందకు వస్తున్నప్పుడు ఇంకా ఈ జోన్ లో మనం ట్రేడ్ చేయకుండా ఉండడం బెటర్. యాక్చువల్ గా అయితే బులిష్ సైడ్ ఇచ్చింది, చాలా మంచి పాయింట్స్ ఇచ్చింది, బట్ ట్రేడ్ చేయకుండా ఉండడం అనేది చాలా చాలా బెటర్ థింగ్. సో మీకు ఇంకొక విషయం చూపించిన అండి, ఇక్కడ ఒకసారి స్వింగ్ హై టు స్వింగ్ లో తీసుకుంటే ఇక్కడ మనకి దిస్ ఇస్ ద రెసిస్టెన్స్ జోన్ కదండి. సో ఈ రెసిస్టెన్స్ జోన్ అనేది 3 టైమ్స్ అండి. చూడండి, మార్కెట్ కిందకు వచ్చింది, ఫస్ట్ టైం హిట్ అయింది, సెకండ్ టైం హిట్ అయింది, థర్డ్ టైం హిట్ చేసింది, ఫోర్త్ టైం మాత్రమే క్రాస్ చేసింది. 3 సార్లు మార్కెట్ ట్రై చేసింది కానీ క్రాస్ చేయలేకపోయింది. ఓకే, ఇవి మాత్రం అబ్జర్వ్ చేస్తూ ఉండండి, మీకు భవిష్యత్తులో చాలా బాగా ఉపయోగపడతాయండి. సో ఎన్నిసార్లు హిట్ చేసింది, సో ఇది ఎంత స్ట్రాంగ్ గా ఉంది. మీకు ఇక్కడ మీరు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఒక రెసిస్టెన్స్ ని గానీ ఒక సపోర్ట్ ని గానీ వెళ్ళి టచ్ చేసి అన్ని సార్లు హిట్ చేస్తుంది అంటే ఇది వీక్ అయిపోతుంది. ఎన్నిసార్లు టచ్ చేసి రివర్స్ అవుతుంటే ఇది అంత వీక్ అయిపోతుంది. సో ఈ రోజే 4th టైం క్రాస్ చేసి పైకి వెళ్ళిపోయిందండి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ రోజు స్వింగ్ స్టాక్స్ అండి. ఈ రోజు స్వింగ్ స్టాక్స్ లో చాలా స్టాక్స్ వచ్చాయి, 18 స్టాక్స్ వరకు వచ్చాయి అప్రాక్సిమేట్లీ. బట్ ఈ రోజు టెక్నికల్ పరంగా మంచిగా ఉన్న స్టాక్స్ మాత్రం నేను 2 స్టాక్స్ మాత్రమే పికప్ చేశాను. సో ఇందులో కూడా మీకు క్వశ్చన్ అడుగుతాను చూడండి. యాక్చువల్ గా అయితే SKM ఎగ్ ప్రొడక్ట్స్ ఇది బులిష్నెస్ కి రెడీగా ఉందండి.
ఇది మంచి మూవ్మెంట్ లో ఉంది. ఇది ఒక స్వింగ్ స్టాక్. అండ్ రెండోది వచ్చేటప్పటికి యునైటెడ్ ఫోలిఫాబ్ అండి. సో ఇది కూడా మంచి మూమెంటం లో ఉంది. సరే ఇది అసలు క్యాండిల్ కిందే లేదు కదండి, ఇది ఎందుకు తీసుకున్నారు అంటే దీని వాల్యూమ్ చూడండి ఒకసారి. దీని వాల్యూము అసలు ఇక్కడెక్కడా కూడా లేనంత వాల్యూము ఈ రోజు దీనికి బిల్డ్ అయిందండి. అసలు ఇది క్యాండిలే లేదు చూసారుగా. యాక్చువల్గా ఇది డోజీ కింద ఉంది, బట్ చాలా వెరైటీగా ఉంది క్యాండిల్. బట్ దీని వాల్యూమ్ చూడండి ఒకసారి, వాల్యూమ్ చూసి కామెంట్ చేయండి. ఇంకొకటి, ఈ రోజు స్వింగ్ స్టాక్స్ మనకి 18 స్టాక్స్ వచ్చాయి కదా, 18 స్టాక్స్ లో ఎన్ని స్టాక్స్ ఆల్ టైమ్ హైకి దగ్గరలో ఉన్నాయి? మీరు హోంవర్క్ చేయాలండి ప్రతిరోజు. మీరు చేస్తేనే సార్ ఇన్ని స్టాక్స్ నేను కాపీ పేస్ట్ చేసుకోవాలా, ఏం చేయాలి అని మీరు అనుకోవద్దు. ఈ స్టాక్స్ ఆల్ టైమ్ హైలో ఉన్న స్టాక్స్ చాలా స్టాక్స్ ఉన్నాయి. సో వాటిలో తీసుకోవడం వల్ల మనకు వచ్చే రిస్క్ ఏంటి, ఆల్ టైమ్ హైలో ఎన్ని స్టాక్స్ ఉన్నాయి, సో వాటిని మనం ఎందుకు అవాయిడ్ చేసాము? కొన్నింటిలో స్ట్రెంగ్త్ లేదు, స్ట్రెంగ్త్ లేకపోయినా సరే ఎంట్రీ ఇచ్చాయి. సో వాటి గురించి కూలంకషంగా స్వింగ్ ట్రేడింగ్ కి సంబంధించి మెంబర్స్ యాక్టివ్ అవ్వండి. మీరు కామెంట్స్ చేయండి. నిన్న చాలా మంది కామెంట్స్ చేశారండి, ఇట్స్ ఎ గుడ్ వన్. సో నేను ట్రేడింగ్ చేస్తాను, ట్రేడింగ్ నాది ఫుల్ టైం కెరియర్ కావాలి అంటే మీరు ఎక్సర్సైజెస్ చేస్తూ ఉండాలి. అందుకే మీకు నేను స్వింగ్ ట్రేడింగ్ కి సంబంధించి అంటే ఇంట్రాడేలో ఇచ్చాను అనుకోండి మీకు ఎక్సర్సైజెస్, అది ఇంకా దారుణంగా ఉంటుంది. ఇవ్వగలను నేను, అవి కూడా ఇస్తానండి. మీరు స్వింగ్ ట్రేడింగ్ ఫస్ట్ ఈక్విటీలో పర్ఫెక్ట్ అవ్వండి. ఈక్విటీలో పర్ఫెక్ట్ అయిన తర్వాత అప్పుడు మిమ్మల్ని నేను ఇంట్రాడే 15 మినిట్స్ 5 మినిట్స్ కి తీసుకొచ్చేస్తా. అప్పుడు కూడా మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటాను, మీ చేత ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటాను. ఓకే, సో ఫస్ట్ మాత్రం మీరు ఈ స్టాక్స్ లో ఎన్ని స్టాక్స్ ఆల్ టైమ్ హైకి దగ్గరలో ఉన్నాయి. సో కొన్ని స్టాక్స్ మనకి స్క్రీనర్ ఇచ్చినా సరే టెక్నికల్ పరంగా మనం తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు కారణం కూడా మీరు రాయండి, తెలుగులో రాసేయండి, నో ప్రాబ్లం. తెలుగు ప్లస్ ఇంగ్లీష్ అంటారు కదా, అంటే మీరు ఇంగ్లీష్ లో టైప్ చేస్తే తెలుగు వస్తుంది కదా, అలా అన్నమాట. మీకు ఎలా వస్తే అలా మీ ఆన్సర్ మాత్రం కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి. ఓకేనా అండి? సో నేను చెప్తున్న టెక్నికల్స్ మీకు నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.